హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక కొత్త రెసిపీతోటి మీ ముందుకొచ్చేసాను. అది కూడా క్యారెట్ డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు. చూడండి చూస్తుంటే ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో చూడండి. చూస్తుంటేనే తినేయాలనిపించేటట్లుగా ఉన్నాయి కదండీ! ఇంకా ఆలస్యం ఎందుకు? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యారెట్ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే ముందుగా నేను ఒక కప్పు క్యారెట్ తురుమును తీసుకున్నాను. అలాగే అరకప్పు చక్కెరను, కొంచెం యాలకుల పొడిని, అలాగే 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నాను. ముందుగానే 2 స్పూన్ల నెయ్యిని వేసి కొంచెం దోరగా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే 2 కప్పుల డ్రై ఫ్రూట్స్ని ఇలాగా నెయ్యి వేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ను వెలిగించుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని కొంచెం బాండీ వేడయ్యాక ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుందాం. మంట మీడియం సైజులో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. ఎక్కడ కూడా మాడిపోకుండా క్యారెట్ తురిమి వేయించుకుందాం. ఇదిగో చూడండి, క్యారెట్ తురుము అయితే పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుములోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేద్దాం. మాడిపోకుండా మంటనైతే తగ్గించి పెట్టుకొని రవ్వని యాడ్ చేద్దాం. అలాగే చక్కెర కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. చక్కెరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ రవ్వ క్యారెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారాక కొంచెం పాలు పోసుకొని లడ్డూలు చేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు పోసుకొని లడ్డూలు చేసుకుందాం. పాలు ఇంత కొలతనేమి లేదండి. మనకు ఎంత లడ్డూకైతే వస్తుందో అన్ని పాలు పోసుకొని
లడ్డూలు చేసుకుందాం. ఈ లడ్డూలు అయితే చాలా చాలా బాగుంటుందండి. కొంతమంది పిల్లలకైతే ఈ డ్రై ఫ్రూట్స్ అని క్యారెట్ అని అస్సలు తినరండి. అలాంటి పిల్లలకు ఇలా లడ్లు కనుక చేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా చాలా బాగా కుదిరాయి. మా పిల్లలకైతే చాలా నచ్చాయి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నారండి. ఇలా ఈ మిశ్రమం అంతా ఈ పాలతో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూల్లో చుట్టేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్, క్యారెట్, రవ్వ, ఇంత డ్రై ఫ్రూట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇలా కనుక మీ పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇలానే మొత్తం లడ్డూలని చేసేసుకుందాం. చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక మీ పిల్లలకు చేసి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. చూడండి, ఇలా లడ్డూలు అయితే చుట్టేసాను. ఇంకా మిగిలిన మిశ్రమాన్ని కూడా మొత్తం లడ్డూల్లో చుట్టేసుకుందాం. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే ఎమ్మీగా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు ఇదే కావాలని అడుగుతారండి. నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పైనుంచి జీడిపప్పు, ద్రాక్ష, అలాగే ఖర్జూరం. చూస్తుంటే ఒకటి తినేవాళ్ళు 2 తినేస్తారండి. అంత టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.